నీకంటే పని పాట లేకుండా విడియో విడి చేస్తాను. నేను కూర వండాలి ఇప్పుడు కొంచెం కాగానే మమ్మీ ఆకలిస్తుంది అది అంటాం. మొహానికి జొన్న రొట్టెలు తినేది మళ్ళీ ఈమెకి చపాతీలు గోధుమ రొట్టె చపాతీలు కావాలి ఈమెకి. నిన్న తినిపిస్తే నోరు మూసుకొని తినేది. ఆమెకు జొన్న రొట్టెకి గోధుమ రొట్టెకి తేడానే తెలియదు. మళ్ళా నాకు ఈ రొట్టె వద్దు జొన్న రొట్టె తింటా గోధుమ రొట్టె తింటా అని అంటది. లేలే ఆ కూర మాడిపోతాను జరుగు మాడిన కూర నీకే పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. మీరు అరే మమ్మీ ఇలా కూర్చొని ఉయ్యాలో వచ్చు మమ్మీ ఊపు మరి అన్ని ఆకులు వేస్తుంది, అన్ని ఫ్రిడ్జ్ నుండి తీసుకొచ్చి అన్ని కోసేస్తుంది. అది ఏమైనా కానీ కూరలు వెజిటేబుల్ కర్రీ చేస్తావు మంచి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తావు రోజు అదేనా మమ్మీ? అరే అది హెల్త్ స్పెషల్ ఒకటి ఎగ్ యాడ్ అవుతుంది, చికెన్ యాడ్ అవుతుంది, రోజు అదేనా? ఈ రోజు మన వంటలు ఏంటి అని అంటే ఈరోజు పెసరపప్పు తోటి గోంగూర చేస్తున్నా. చాలా బాగుంటది అసలు, మీరు తింటే వదిలిపెట్టరు. మల్లిక గారు ఎలా చేశారు అంటాను మరి. అన్ని చేతులు కనబడద్దు మమ్మీ. స్పెషల్ ఏంటి అని అంటే గోంగూర గోంగూర పెసరపప్పు ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆ తర్వాత ఉల్లిపాయ కోసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి అవి ఆయిల్ వేయాలి. ఆయిల్ ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకునే వరకు ఇక్కడ పాన్ లో ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది. దాంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు